ప్రార్థన కూడిక మంగళవారం సాయంత్రం 7:30 యూత్ మీటింగ్, గురువారం సాయంత్రం 7:30 సంఘ పెద్దల సమావేశం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ కాపర్లు మల్లిపూడి జగ్జీవన్, బచ్చు అబ్రహాం, మల్లిపూడి శాంతికుమారి, బద్దే శేఖర్, పాస్టర్ విద్యాప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 14 నుండి మార్చి 31 వరకు శిల్వ ధ్యాన ఉదయకాల ప్రార్థన కూడిక నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వాసులు అందరూ ప్రభు నామేద కదా గమనించాలి. మరి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయం లేక ప్రభు పరిచర్య చేయటంలో అతడు యొక్క తెల్లవారుజామున మనము తెలుసుకోవాల్సిన విషయం అంటే దేవుని వాక్యములో ఒక్క ఆజ్ఞను మనము మీరిన ఒక్క ఆజ్ఞ అయినా సరే మనం పోగొట్టుకున్న ప్రధానము చేయబడిన మనము బాప్టిజం పొందిన మనము ప్రభు యొద్దకు వస్తున్న మనము నిత్యత్వంలోనికి ప్రవేశించలేం. అదే విషయాన్ని యేసు ప్రభు కూడా మరొక చోట చెప్తాడు, నేను అందరికీ పెండ్లి కబురు పంపుతూ ప్రతి ఒక్కరికి వస్త్రాన్ని ఇచ్చాను, వాడు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. కనుక వస్త్రం లేక ఎలా ఈ పెండ్లి విందుకు వచ్చావు అని అతన్ని విమర్శించడం జరిగింది. కనుక ఈ ఒక్క కడవరి కాలంలో మనం పోగొట్టుకుంది ఏది, మనం పోగొట్టుకున్నది ఏదైనా అది సంపాదించుకోవటానికే ఈ 40 రోజుల శిలువ ధ్యాన కూడికలు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మరి యూదా ఏ చోటుకి ప్రిపేర్ అయ్యాడు, ఏ చోటుకి దేవుణ్ణి వెంబడించాడు, ఏ చోటుకి వెళ్ళటానికి అతడు ప్రభుని వెంబడించాడు, ఏ చోటుకి వెళ్ళటానికి అతడు అపోస్తలత్వం తీసుకున్నాడు, ఏ చోటుకి వెళ్ళటానికి అతడు పరిచారకుడిగా మారాడు, ఏ చోటుకి వెళ్ళటానికి అతడు పరిశుద్ధాత్మను అతడు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యూదా తన చోటుకి వెళ్ళటానికి అతడు ఏమైనట్టండి తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచర్యలోను అపోస్తలత్వమును పాలు పొందుటకు వీరిద్దరిలో అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరుకువాడలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ మహాలక్ష్మి పరివార దేవతల పునఃప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఆదివారం ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ గ్రామ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మంతెన రామరాజు, డిసిసిబి చైర్మన్ పివి నరసింహరాజు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కట్టా సావిత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుత్తిక శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జి కట్టా రాంబాబు, గ్రామాధ్యక్షుడు రింకి బుజ్జి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తోట శ్రీనివాసరావు, రుద్రరాజు, రామపాని కిషోర్ ఆధ్వర్యంలో వేద పండితులు కండవల్లి రాజేశ్వర ప్రసాదాచార్యులు, శ్రీనివాసుల ఆనంద్ తదితర వేద పండితులు స్వామివారికి మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, జీవ కళావాహన, గోదర్శనం, శాంతి కళ్యాణం, పండిత సత్కారం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, దేవాదాయ పోలీస్ శాఖ అధికారులు ఆలయ కమిటీని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన అన్న సమాధాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అర్హులందరికీ పోలియో చుక్కలు నిర్దేశిత సమయంలో వేయాలని డీసీబీబీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి నరసింహరాజు అన్నారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలియో వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలను సకాలంలో ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, ఉప సర్పంచ్ గుట్టుముక్కల కళ్యాణ్ వర్మ, ఏఎంసీ చైర్మన్ బొక్క వెంకటేశ్వర్లు, సాంస్కృతిక మండలి డైరెక్టర్ గుల్లపల్లి ఆచారావు, గలవల్లి ధనంజయ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఉండి రాజులపేటలో నిర్మాణ దశలో ఉన్న సిమెంట్ కాంక్రీట్ డ్రైన్ పనులను డీసీబీబీ చైర్మన్ నరసింహరాజు ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు. వర్షాల్లో అధిక నీటి బారి పడకుండా ముంపు ప్రాంతాల సంరక్షణకు కొత్తగా నిర్మిస్తున్న డ్రైన్ వల్ల మేలు జరుగుతుందని నరసింహరాజు తెలిపారు. డిపార్ట్మెంటల్ స్టోర్ అంట. ఈరోజు దేశమంతా కూడా పిల్లలకి పోలియో డ్రాప్ వేసే కార్యక్రమం జరుగుతుంది. నిజంటే పూర్వకాలంలో చాలామందికి పోలియో వ్యాధి వల్ల కాళ్ళు పనిచేయక మరి జీవితకాలం బాధపడేవారు. కానీ ఇప్పుడు పిల్లలకి ఈ డ్రాప్స్ వేయటం వల్ల మరి ఇంక ముందు అలాంటి పోలియో వ్యాధి రాకుండా నివారించడానికి ఈ డ్రాప్స్ వేయడం జరుగుతుంది. ఇది పూర్తిగా 90% ఈరోజు మరి నిర్మూలించడం జరిగింది. మరి ముందు కూడా 100% ఈ పోలియో వ్యాధి నుంచి పిల్లల్ని రక్షించడం కోసం ఈ పోలియో డ్రాప్స్ కార్యక్రమం దేశమంతా కూడా ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి ప్రతి పిల్లాడికి కూడా పోలియో డ్రాప్స్ వేసి ఆరోగ్యంగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
దీని అందరూ కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి పోలియో డ్రాప్స్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోలియో రహిత భారతదేశంగా తయారు చేయాలన్న ఆశయంతో ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు ఈ వ్యాధి పడకుండా మరి సుఖంగా ఉండేలాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ డ్రాప్స్ చేయించుకోవాలని చెప్పి పోలియో రహిత సమాజాన్ని సమైక్యంగా కృషి చేసి నిర్మిద్దామని ఎమ్మెల్యే మంత్రి రామరాజు పిలుపునిచ్చారు. ఉండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అర్హులైన 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ 100% పోలియో చుక్కలు వేయాలని వైద్య సిబ్బంది ఆదేశించారు. కార్యక్రమంలో పిఎస్సి వైద్యాధికారి బల్లారి సాయిచంద్ర, ఎంపీటీసీ సభ్యురాలు కునుకు రామాదేవి శ్రీనివాస్, మునూరు కృష్ణంరాజు, మంత్రి సాయి లచ్చిరాజు, కరిమేక శ్రీనివాస్, చెన్నంశెట్టి హరినాయుడు, గొల్ల జాన్కరెడ్డి, విక్టర్ బాబు, మజ్జి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంటల్ స్టోర్ ఈరోజు పల్స్ పోలియోకి సంబంధించి నేషనల్ ఇమిగ్రేషన్ డేగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ యొక్క మార్చి 3వ తేదీన ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో భారతదేశ వ్యాప్తంగా 97% ఫుల్ఫిల్ చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజంతా కూడా చేయడం జరుగుతూ ఉంది. నియోజకవర్గానికి వచ్చే పిహెచ్కి వచ్చి సంబంధించి 10 సచివాలయాలు ఉన్నాయి, 30 బూతులు ఉన్నాయి. సుమారుగా 3000 చిల్లర కవర్ చేయవలసి ఉంది ఈ యొక్క పిహెచ్లో. అంటే సుమారుగా మన నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 15-16 వేలు మంది పిల్లలు ఉండొచ్చు సుమారుగా. వీరందరికీ కూడా ఈరోజు పల్స్ పోలియో ద్వారా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులందరూ కూడా ఉపయోగించుకుని ఎవరైతే పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలకి అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడైతే పిహెచ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా మిస్ అయిన వారు ఉంటే రేపు ఎల్లుండా కూడా వారు ఏదైతే ఆశా వర్కర్ల ద్వారా కూడా పూర్తిగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఇంకా విరివిరిగా ఎక్కువగా అవకాశాలు పెంచి ప్రతి చోటన కూడా గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి ప్రతి దాన్ని కూడా ఇలాంటి వాటిని తీసుకెళ్తేనే కానీ పబ్లిక్ అవేర్నెస్ చాలామందికి ఇప్పటికీ తెలుసు. కొంతమంది ఒకవేళ జ్వరం వచ్చినా కూడా వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉంటారు, ఆయుర్వేదంకి వెళ్తారు. ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఈరోజు అందరూ కూడా ఉపయోగించుకుని చక్కగా పిల్లల యొక్క భవిష్యత్తుని బాగా చూసుకోవాలని చెప్పి మన సవచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిహెచ్ డాక్టర్లు కానీ మా యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ ఎంపీటీసీలు కానీ అదేవిధంగా సర్పంచ్లు ఎక్స్ సర్పంచ్లు అందరికీ కూడా. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో యలమంచిలి మండలం కాజలో ఉమా నరేంద్ర స్వామివారి ఆలయంలో సామూహిక జ్ఞానం నిర్వహించారు. ప్రతి ఇంటికి ధ్యాన విశిష్టత, శాఖల ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను ప్రతి ఇంటికి అందించారు. జ్ఞాన గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ ప్రబోధించిన శ్వాస మీద ధ్యాస ఉంచి జ్ఞాన సాధన చేయాలని తెలిపి సహకార నినాదాలు వినిపించారు. కార్యక్రమంలో పాల్గొనకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ తోట అనంతలక్ష్మి, లింగం సత్యనారాయణ, నాగ శ్రీనివాసరావు, బి రామకృష్ణ, చింతపల్లి నరసింహమూర్తి, నంబూరి రామభద్రరాజు, పూలపల్లి దుర్గారావు, మాధు శ్రీనివాస్, కోమటి అంజీ, శివకృష్ణ, కృష్ణవేణి, నాగమావులు తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం స్టీమర్ రోడ్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పేదవారికి బట్టల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు పాల్గొన్నారు. క్లబ్ దాతృత్వాన్ని ఆయన అభినందించారు. లిఖితపూడిలో 47.3 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ శంకుస్థాపన చేశారు. నర్సాపురం కొప్పర్తి వేణుగోపాలరావు కాంప్లెక్స్ లో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలను ముదునూరి ప్రసాదరాజు వేశారు. 5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లను నిర్మించుకొని పూర్తి చేసుకున్న మొదటి నియోజకవర్గంగా నర్సాపురం నియోజకవర్గం నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముందూరు ప్రసాదరాజు అన్నారు. లిఖితపూడిలో 21 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 20.80 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. పేదలకు ఇంటి స్థలం హక్కు పట్టాలు పంపిణీ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో పోలియో చుక్కల కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పెరవలి మండలం మల్లేశ్వరం కపిల మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించిన మహాకుంభాభిషేకంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, సతీమణి సుమలత, కుమారుడు వరుణ్ సాయి పాల్గొన్నారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు.
చిన్నారులకు నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఎంతో ముఖ్యమని అన్నారు. పోలియో నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేశవరం గ్రామ పంచాయతీ సభ్యుడు తనకు దుర్గా గాయత్రి జ్యోతిష్ల నిర్వాహకుడు అజ్జరపు వెంకట రామసుబ్రహ్మణ్యంకు గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ సందర్భంగా టీచర్స్ కాలనీలో జరిగిన సత్కార సభలో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, కేశవరం సర్పంచ్ నాని రామకృష్ణ, నాగిరెడ్డి, కె ధనలక్ష్మి, లయన్స్ మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, దామెర రంగారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బాల్య దశలో ఉన్న చిన్నారులకు 2 పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజానికి మనందరం కృషి చేద్దామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు సచివాలయం 2 పరిధిలో పిఎస్సిలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చిన్నారులకు జాతీయ పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో 364 మొబైల్ డెలివరీ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువుల లబ్ధిదారులకు వారి ఇంటి వద్దనే పంపిణీ చేస్తూ దేశంలోనే కొత్త ఒరవడిని జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రాజమండ్రి ఆల్కాట్ గార్డెన్ 19వ వార్డు కన్నమాంబ వీధిలో MDU వాహనం ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర వస్తువులను మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 5,73,000 మంది లబ్ధిదారు కుటుంబాలకు ఉచితంగా రేషన్ జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతోందని, ఈ బృహత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సామాజిక భాగస్వామి అయి ఉండాలని జిల్లా కలెక్టర్ కె మాధురత పిలుపునిచ్చారు. ఆదివారం కంబాలపేట పట్టణారోగ్య కేంద్రంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధురత మాట్లాడుతూ జిల్లాలో 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో గణాంకాల ఆధారంగా 1,90,479 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం 1,060 బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు. మనకి పోలియోకి సంబంధించి ఇప్పటికే మనకి ఇండియాలో ఎక్కడ కూడా కేసెస్ నమోదు అవ్వట్లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా నమోదు అవ్వట్లేదు. కాకపోతే ముందస్తు జాగ్రత్తగా కొన్ని దేశాల్లో ఈ పోలియో అనేది నమోదవుతుంది కాబట్టి ఇది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మనం ఈరోజు పోలియో దినోత్సవం అనేది చేసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఈరోజు మన జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో 1,90,000 మంది పిల్లలకి మనము ఈ పోలియో డ్రాప్స్ వేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. మొత్తము మెడికల్ సిబ్బంది, తర్వాత ANMs, ఆశా వర్కర్స్ అందరు కూడా ఫీల్డ్లో ఉండి ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా కవర్ చేసుకుంటూ మనం ఈరోజు పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు మిస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ 3 days వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళని కూడా కవర్ చేస్తాము. అదేవిధంగా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్లో కూడా స్పెషల్ కౌంటర్స్ ఈరోజు పెట్టడం జరుగుతుంది. ఈనాటి బంగారు మాట. జీవితంలో డబ్బు కోల్పోతే కొంత నష్టపోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్లే. స్వామి వివేకానంద. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.